ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మ స్వరూపులైన మీ అందరకు నా నమస్కారాలు. మనం చాలా రోజులైంది కలిసి. మనం ఈ మధ్య కాలంలో అనుకోని కారణాల వల్ల కొంత గ్యాప్ అనేది వచ్చింది ఇక్కడ. అయినా కిందటి వరకు 15 రోజుల క్రితం మీ అందరి అభిమానం అభిమానం వల్ల ఒక బ్రహ్మంగా రాసినటువంటి కాళికాంబ సప్తశతి వ్యాఖ్యానంగా వేదవాణి స్వరూపం అనేటువంటి పుస్తకాన్ని గౌరీశంకర్ గారు, త్రిమూర్తుల గౌరీశంకర్ గారు, రిటైర్డ్ తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారి చేత అధ్యక్షతన కొక్కొండ శంకరయ్య గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ఆ సభకు మీ అందరూ ఇచ్చేసి వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఒక గ్రంథం కానీ, ఏదైనా కానీ, ఒక గ్రంథం కానీ, ఒక పుస్తకం కానీ, ఏదైనా సరే మనం చదువుతున్నప్పుడు ఇది బాగుంది, ఇది బాగలేదు అని మనం అనుకుంటాం. ఒక మాట వస్తుంది, అనిపిస్తుంది మనసుకి. అలా అన్నప్పుడు ఎట్లాగా అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అనేటువంటిది మనం ఆలోచిస్తే, ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయ జ్ఞానం, విషయం ఏమైతే ఉందో ఆ విషయాన్ని మనకి హత్తుకుందా లేదా, మనకు అర్థమైందా లేదా అని చెప్పారా లేదా, అప్పుడు మనకు అర్థమైతే అది బాగుందని అనిపిస్తాం, లేకపోతే అర్థం కాలేదని మనం అనుకుంటాం. యాక్చువల్‌గా చెప్పాలి అంటే, ఒక మహానుభావుడు యొక్క ఒక విష్ణు స్వరూపుడైనటువంటి బ్రహ్మంగారి యొక్క పలుకులు, వేదాలు, ఉపనిషత్తుల సారాంశంగా ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని, ఆయన చెప్పినటువంటి అతి తేలిక భాషలో చెప్పినటువంటి పద్యాలే కాళికాంబ సప్తశతిలో ఉన్నటువంటి పద్యాలు. అంతకు పూర్వం మరి ఎవరు చెప్పలేదా అండి అని మీరు అనొచ్చు. అంతకు ముందు కూడా చెప్పారు. ఎవరు చెప్పలేదు? మన వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ ఉంది. ఆ సారాంశం అంతా ఉంది. కాకపోతే ఏంటి అంటే అవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయన్నమాట.
ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాలు, సంస్కృత భాషలో ఉన్నటువంటి కొన్ని ఉపనిషత్తులు వాటన్నిటికి కూడా వ్యాఖ్యానం రాసినటువంటి వాళ్ళు మళ్ళీ సంస్కృతంలోనే రాశారు. ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ఎప్పుడో 8వ శతాబ్దంలో చెప్పినటువంటి మళ్ళీ ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి దాన్ని మనకి తెలుగులో మనకర్థమయ్యేటువంటి భాషలో మనకి అతి సులభంగా అందించిన వారు, పద్య రూపంలో అందించిన వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఎవరైనా మహానుభావులు ఉండొచ్చు. లేరని నేను చెప్పను. తత్వవేత్తలు, విజ్ఞానవేత్తలు అనేక మంది ఉన్నారు. కానీ మనకి తెలుగులో మనకర్థమయ్యేటువంటి భాషలో అతి సులభంగా మనకందించిన వారు మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పొచ్చుననమాట. ఇక్కడ ఉన్న ఇదేంటంటే ఆ కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నది 17వ శతాబ్దంలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆ కాలంలో ఉన్నటువంటి తెలుగు వేరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు వేరు. అప్పుడు తెలుగు పూర్తి గ్రాంథికంలో ఉంటుంది. గ్రాంథికంలో ఉంది. ఇదే కాదు ఆనాటి కాలంలోంచి 18 నేను చూసినటువంటి బుక్స్‌లో 1825 సంవత్సరం నాటి అతి ప్రాచీనమైనటువంటి ప్రతులు గూడా నేను కొన్ని చూశాను. అవన్నీ గూడా ఎట్లా ఉన్నాయి అంటే గ్రాంథిక భాషలో ఉన్నాయి. ఆ తెలుగు మనం ఇప్పుడు అర్థం చేసుకోవటం గూడా కష్టం. ఒక స్కాంద పురాణంలో ఒక భాగం అన్నమాట 'నాగరఖండము' అని. ఆ 'నాగరఖండము' అనేటువంటి పుస్తకం 1840లోనో, 46లోనో ఆ గ్రంథాన్ని బయటికి తీసి రాశారన్నమాట. ఆ పార్ట్ వరకు. అంటే బ్రహ్మాండ పురాణంలో ఉండేటువంటి ఆ పార్ట్‌ని తీసుకొచ్చి విడిగా ప్రచురణ చేశారు 'నాగరఖండం' అనే పేరు మీద. అనేక విషయాలు దాంట్లో తెలుస్తాయన్నమాట. ఆ తెలుగు మనం ఇప్పుడు చదివితే మనకు అర్థం కాదసలు చెప్పాలంటే. అలాంటి భాషని ఇప్పుడు వాడుతూ ఉండేవారు ఆ పద్య రూపంలో. కానీ ఈయనేం చేశారంటే అతి సులభమైనటువంటి భాషలో అంటే రాయలసీమ మాండలిక భాషలో పదాలు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి గనక, ఆ పదాలు మధ్య మధ్యలో ఉంటాయి. దాన్ని రచి 701 పద్యాలు రాశారనమాట ఆయన. అంటే ఒక గ్రంథం మాత్రమే అది. అంటే 701 అని కాదు. లభించిన వాటిల్లో లభించినవి 721 దాంట్లో. ఇంకా ఉంటే ఉండొచ్చు. అనేక ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ఆయన తాళపత్ర గ్రంథాల్లో రాశారు. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఎన్ని లభిస్తున్నాయి, ఎన్ని లభించట్లేదు అనేటువంటిది చెప్పటం కష్టం. ఆహ్, ఆ లభించిన వాటిల్లో అంటే మహానుభావులైనటువంటి కొండవీటి వెంకట కవి గారు, బ్రహ్మంగారి మఠాధీశులైనటువంటి శ్రీనివాస స్వాముల వారు ప్రప్రథమంగా ఆ గ్రంథాన్ని రాశారనమాట. ఆయన ప్రచురించినప్పుడు కాళికాంబ సప్తశతి పద్యాలు ఓన్లీ 246 పద్యాలు మాత్రమే. ఆ తరువాత కాలంలో అనేక మంది మహానుభావులు కృషి చేసి, అందులో కొండవీటి వెంకట కవి గారు ఒకరు. ఆయనకి చేసి 701 పద్యాలుగా వాళ్ళు కనుక్కున్నారనమాట. వివిధ రకాలైనటువంటి లైబ్రరీస్‌లోను అక్కడక్కడ ఉన్నటువంటి పద్యాలన్నీ సేకరించి ఎక్కడ ఉన్నాయి అంటే తాళపత్ర గ్రంథాలు అవన్నీ గూడా వాళ్ళు రాసి, వాళ్ళు సేకరించి అవన్నీ గూడా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అవన్నీ గూడా మళ్ళీ రాసుకొని, కొన్నేమో జిరాక్స్‌లు తీసుకొని, అవి 701 పద్యాలుగా కలెక్ట్ చేశారు. ఈ ఒక్క శీర్షిక మీదే. ఇంకా ఉన్నాయి సిద్ధబోధ అని, గోవింద వాక్యాలు అని, కాలజ్ఞాన ద్విపదలు అని జెప్పి ఇవన్నీ ఇంకా ఉన్నాయి. కానీ ఈ ఒక్క శీర్షిక మీద, ఈ ఒక్క మకుటం మీద రాసినవి 701 పద్యాలు ఇప్పటి వరకు లభించినవి. అది ఏంటంటే దాన్ని నేను రాశాను అని నేనెప్పుడు చెప్పను. అంతే రాయించుకున్న వారు ఆయనే రాయించుకున్నారని చెప్తాను నేనైతే మాత్రం. ఆ పద్యాల్ని ఒక అందరికీ అర్థమయ్యే భాషలో రాయాలి అని చెప్పి, తీసుకురావాలని చెప్పి సారాంశాన్ని మొన్న చేసినటువంటి ప్రయత్నమే. దానికి దాన్ని ఒక గ్రంథ రూపంలో తీసుకొచ్చాను. ఫస్ట్‌గా రాసినప్పుడు అయితేనేమో దాన్ని 1000 పేజీల వరకు అయ్యింది. ఆ తర్వాత దాన్ని అన్ని పేజీలు చదవటం కష్టమవుతుంది కదా! అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు కుదించి ఎక్కువగా వివరించాలో అక్కడ వివరిస్తూ రాసినటువంటి వివరించినటువంటి బుక్కే, పుస్తకమే, ఆ గ్రంథమే 'కాళికాంబ సప్తసతి'. అదే వేదవాణి స్వరూపంగా తీసుకురావటం అయింది. ఆ ఆ పుస్తక గ్రంథావిష్కరణకు మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సరే. ఇప్పుడు మనం
ఇది భాద్రపద మాసం. నిన్ననే మనకి భాద్రపద మాసంలో అంటే పౌర్ణమి రోజున ఆ నెలలో వచ్చేటువంటి శుక్లపక్ష పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో గాని, ఉత్తరాభాద్ర నక్షత్రంలో గాని ఉంటే, ఆ మాసాన్ని ఏ మాసంలో అయితే చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో గాని, ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా పౌర్ణమి రోజునే ఉండాలనమాట. ఉంటే ఆ రోజున ఆ మాసంతోటి ఆ మాసము అంటారనమాట. అందుకనే ఆ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఉంటుంది గనక ఆ మాసం నామం మీద మనకి ఇది భాద్రపద మాసం అంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఈ భాద్రపద మాసంలో ఈ శ్రావణ, భాద్రపద మాసాలు 2 గూడా మనకు వర్షాకాలం కింద వస్తాయన్నమాట. అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలుగాను ప్రకృతి ప్రకృతిలో ప్రకృతి సంబంధమైనటువంటి మార్పులన్నీ గూడా జరుగుతానికి అవకాశం ఉన్నదనమాట ఇక్కడ. దీంట్లో ఇక్కడ ఈ వర్షాకాలంలో బయటికి రావటం కష్టంగా ఉంటుంది గనక, మహానుభావులైనటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ గూడా ఏం జేస్తారంటే, చాతుర్మాస దీక్ష వహిస్తారనమాట. ఈ వర్షాకాలంలో బయటికి రాకుండా, ఒకే చోట ఉండి జనులను ఉద్ధరింపజేయటానికి, ధర్మబోధ చేయటానికి వీలుగా ఒక చోట ఉండి, మితాహారం సేవిస్తూ అంటే ప్రకృతిలో వస్తూ ఉంటాయి గనక, ఆ మార్పులకి అనుగుణంగా అనేటువంటి ఆహారం తీసుకుంటూ, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ, జనులకు హితబోధ చేస్తూ, కొన్ని నియమాలు పాటిస్తూ వాళ్ళు చాతుర్మాస దీక్ష అనేటువంటిది పాటిస్తూ ఉంటారనమాట. ఇది కా ఈ పాటిస్తుంటారు. అది మఠాధిపతుల ఇదనమాట. నియమం అది. ఈ అనుబంధ పీఠాధిపతి ఈ సెప్టెంబర్ నెల 18వ తారీఖు వరకు ఆయన చతుర్మాస దీక్షలో ఉంటారన్నమాట. దాదాపు అందరూ గూడా పీఠాధిపతులందరూ గూడా చాతుర్మాస దీక్షలో ఉంటారు. నా ఉద్దేశంలో ఈ ఈ నెల సెప్టెంబర్ 18 వరకు వాళ్ళు దీక్షలో ఉంటారనుకుంటాను వాళ్ళందరూను. కనుక అవి ఎందుకు చేస్తారు? అట్లాగెందుకు చేస్తారు అంటే, ఈ కాలంలో వచ్చేటువంటి ఋతువులు అంటే కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు తెచ్చుకొని అంటే మార్పులు కాలమానంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నప్పుడు మనకు బయటికి వెళ్ళటానికి గాని, దేనికైనా సంచరించటానికి కొంచెం అనువుగా ఉండదు. అందుచేత ఒకే చోట ఉంటూ భక్తులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడికి వచ్చి ఆహ్, ఆహ్, గురువు చేసేటువంటి బోధలు విని తరిస్తూ ఉంటారనమాట. వీళ్ళు బోధ చేస్తూ ఉంటారనమాట. ఇది జరుగుతున్నటువంటి మన సంప్రదాయము. ఇది గురు సంప్రదాయంగా జరుగుతున్నటువంటి పద్ధతనమాట ఇది. ఇక్కడ ఇవాళ మనం ఏం చేద్దామంటే, నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను మీకు. బాహ్య పూజ, అంతర్పూజ అని ఎన్నో సార్లు మీకు మనం అనేక సందర్భాల్లో మనకొచ్చింది. అన్నిటికన్నా గూడా మనకి బాహ్య పూజ కన్నా గూడా అంతర్పూజ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని కూడా నేను చెప్తూ వస్తాను. దాని గురించినటువంటి వివరం మనకి చెప్పాలి అంటే, భావనోపనిషత్తు అనేటువంటిది ఒకటున్నదనమాట. అంటే మనం ఏ విధంగా భావించాలి? అంటే పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా మనం భావించుకోవాలి? మనం బాహ్యంగా ఎలా పూజించుకోవాలి? ఒక అనేటువంటిది మనకి చెప్పేటువంటిది ఆ భావనోపనిషత్తనమాట. ఈ మనం నిర్గుణ పూజ, నిర్గుణాకారం భగవంతుడు నిర్గుణుడు అని చెప్తాం మనం. అంటే నిరాకారుడు, నిర్గుణుడు అని చెప్తాం. ఏ గుణాలు లేనటువంటి వాడు లేదా నిర్గుణుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. గుణాతీతుడు అనేటువంటి అన్ని గుణాలకి అతీతమైనటువంటి వాడు గుణాతీతుడు అంటాం. నిరాకారుడు ఫలానా ఆకారంలో ఉన్నాడు అని మనం చెప్పలేమనమాట. అలవికాని ఆకారం కలిగినటువంటి వాడు భగవంతుడు. ఇలా మనకి షడ్గుణ సంపన్నుడు అనేటువంటి వాడు భగవంతుడు అని మనం ఒక నిర్వచనం కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆహ్, దీన్ని మనం భగవంతుడిని చెప్పుకునేటప్పుడు, అలాగే ఆ మనం సృష్టి ఎలా మొదలైందని చెప్పుకునేటప్పుడు, సృష్టికాది యందు పరమేశ్వరుడున్నాడు. ఆ పరమేశ్వరుడి నుంచే ఒక అవ్యక్త రూపం వచ్చింది. ఆవిడే ప్రకృతి లేకపోతే పరమేశ్వరి అనేటువంటిది మనం చెప్పుకుని వాళ్ళిద్దరికీ కూడా ఒకటే రకమైనటువంటి గుణాలుంటాయి అని కూడా ఇదివరకు మనం చెప్పాము. ఈ భగవంతుణ్ణి మనం పూజించాల్సొచ్చినప్పుడు మన యోగులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఏం చేశారనమాట, ఒక్కొక్క నామం మనకి ఏదో దర్శించి, ఇదిగో ఈ రూపంలో మనకు ఉంటాడు భగవంతుడు అని చెప్పి మనకొక రూపాన్ని కల్పించి మనకు చెప్పారనమాట. అంటే భగవంతుడిని నిర్గుణ రూపంలో మనం ఎవరిని చూడలేం మనం. అంటే దానికి
దేనిలో మరి ఏ విధంగా చూడగలం? భగవంతుడిని చూడాలి అంటే జ్ఞానంతో గాని, భక్తితో గాని మనం చూడగలమని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. జ్ఞానంతోనూ, భక్తితోనూ అంటే జ్ఞాన సంపన్నులము, భక్తి సంపన్నులము మనం కావాలి. ఆ శక్తి అందరికీ ఉంటుందా? ఉండదు. కనుక ఇదిగో నువ్వు ఈ పని కొంతమందుంటారు. హింట్ ఇస్తే మనకు ఆ పని చేసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారు హింట్ ఇచ్చినా, ఇదిగో ఈ విధంగా హింట్ ఇచ్చి, ఈ విధంగా చెయ్యి అంటే చేయగలరు. కొంతమందేంటి హింట్ ఇచ్చినా గూడా చేయలేని వాళ్ళుంటారు. మనకి పని చేయగలిగే సత్తా కలిగిన వాళ్ళనమాట వీళ్ళు. ఉంటారు. ఒకటేంటి ఇదిగో నువ్విలా చేయరా అంటే కళ్ళు మూసుకొని అలాగే చేసుకొస్తాడు. అలాంటి వాళ్ళనమాట. అలాంటి వాళ్ళు గూడా ఉంటారు. ఎవరైనా గాని ఏంటంటే వాళ్ళకి ఆసక్తి ఉంది. ఒక పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఆ పని చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఉంది. గౌరవం ఉంది. పెద్దల మీద గౌరవం ఉన్నది. కనుక ఆ పని తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు. అలాగే మనకు కూడా గురువు అనేటువంటి వాడు ఏదైనా చెప్తే అలా ఉండాలనమాట. గురువు ఈ విధంగా మన గురువుగారు ఎందుకు చెప్పారు? కనుక దాని మీద క్వెషన్ ఉంటది. నో మోర్ క్వెషన్స్ అనమాట. ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యి అంటే చేసేయటమే. దాని రిజల్ట్ ఆ విధంగానే వస్తుంది. సందేహాస్పదంగా ఉన్నప్పుడు సందేహాస్పదంగానే వస్తుంది రిజల్ట్ కూడాను. కనుక ఎప్పుడు మనం గురువు అన్నవాడిని అందుకనే మనం గురువుని అతీతంగా మనం కొలవాలనమాట చూడాలనమాట. ఎవరికి అతీతంగా చెప్పాలి? ఎవరికి అతీతంగా మనం చూడాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా మనం చూడాలనమాట. అంటే భగవత్ స్వరూపంగా మనం ఎంచి చూసినప్పుడు ఆ గురువులో మనం చెప్పింది మనకి భగవంతుడు ఏ విధంగా చెప్తే మనకి జరుగుతుందని మనం అనుకుంటామో, అలాగే గురువు చెప్పింది కూడా గురువు మీద యొక్క భక్తి, గురువు మీద యొక్క దృష్టి మనకున్నప్పుడు ఆ విధంగానే మనకు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ భగవంతుడిని కొలవటానికి ఒక రూపం చెప్తానని చెప్పారు. చెప్పాం మనం. ఆ రకరకాల పేర్లు పెట్టుకుంటాం. రాముడని, కృష్ణుడని లేకపోతే ఇంకో రకరకాల పేర్లన్నీ పెట్టుకుంటాం మనం. శివుడు ఇలా రకరకాల పేర్లన్నీ ఉన్నాయి కదా! అవన్నీ గూడా మనకేంటంటే ఒక రూపం కల్పించి చెప్పారు గనక అవన్నీ సాకార రూపాలనమాట. మనకు కనిపించేటువంటి రూపాలవన్నీ. ఈ కనిపించేటువంటి రూపాలుండి వాటికి ఏ విధంగా మనం కొలవాలి? ఎందుకంటే ఆ రోజుల కాలంలో ఉండేటువంటి ఋషుల యొక్క ఆంతర్యం ఏంటి? మనిషిని ఒక సామాన్య మానవుడు సైతం ఎటువంటి దుర్గుణాలకి అలవడకుండా వాడిని ధర్మ మార్గంలో నడిపించటమే వాళ్ళ యొక్క ధ్యేయం అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళేం చేశారన్నమాట, ఇదిగో ఈ విధంగా దేవుడిని ఇది ఈ విధంగా ఉంటుంది రూపం. ఆ విధంగానే నువ్వు పూజించుకో అని జెప్పారు. అదీ కాక ఇంకోటి కూడా ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా భగవంతుడికి మానవుడికి అనేక రకాలైనటువంటి కోరికలుంటాయన్నమాట. అనేక రకాలైన కోరికలున్నప్పుడు ఆ కోరిక తీరిందనుకో, ఆహా! నేను కోరిక తీరింది. నేను ఆ భగవంతుడికి మొక్కటం వల్ల నా కోరిక తీరింది. కనుక ఆయన్ని తప్పనిసరిగా నేను నమ్ముతాను. నమ్మకం వస్తుందన్నమాట ఆడికి. అలాగే ఒక గురువు ఏదైనా గాని గురువు ఒకడు ఉన్నారంటే, ఆయన చెప్పింది యథాతథంగా జరిగినప్పుడు, ఆహా! గురువు ఎంత మంచివాడురా! ఎంత గొప్పవాడురా! ఆయన ఎంత మహిమాన్వితుడురా! అని పొగడటం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇక్కడేంటన్నమాట భగవంతుడికి ఒక రూపం కల్పించాము. ఆయనకు పూజలు చేస్తున్నాం. అట్లాంటిదే ఇంకొకటుందిక్కడ. భగవంతుడిని కొలవటానికి యంత్ర రూపం అనేటువంటిది ఉంటుంది. యంత్రం అనేటువంటిది ఏంటన్నమాట, ఒక సరళ రేఖలు గాని, ఒక వృత్తాకారాలు గాని, బీజాక్షరాలు గాని, ఇవన్నీ కూడా ఉండి ఒక రాగి గాని, లేకపోతే ఏదైనా లోహపు ఫలక మీద గాని, పేపర్ మీద గాని, ఒక చిత్ర రూపంలో రాస్తారనమాట దాన్ని. అంటే డ్రాయింగ్ అన్నమాట. ఆ డ్రాయింగ్ రూపంలో రాస్తారనమాట. అంటే ఆ రూపంలో ఉండేటువంటి అంటే ఏంటన్నమాట, మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ప్రతి అక్షరానికి ఒక కొంత అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. ఒక అక్షరానికి దాని అధిపతి దేవతలు కూడా ఉంటారు. కనుక మనం మాట్లాడేటువంటి మాట కూడా ప్రతి మాట కూడా ఒక మంత్రమేనన్నమాట. కనుక అందుకనే మనం మనం మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. కనుక ఏం మాట్లాడినా ఆలోచించి ఎదుటివాడికి కష్టం కలగటము అనటము అంటే వాడిని బాధపెట్టినట్టన్నమాట. ఒక జీవిని హింసించేటువంటి లక్షణం అది అంత మంచిది శోభాదాయకం కాదనమాట. శుభదాయకం కాదు. కనుక ఒక జీవిని యొక్క ఒక జీవిని హింసించటం అంటే తన మాట చేతైనా సరే, అంటే జీవిని హింసించడం అంటే కొట్టక్కర్లా, తిట్టక్కర్లా. తను మాట్లాడే మాట వల్ల ఎదుటి వ్యక్తి బాధపడకుండా ఉండే విధంగా మనం ప్రవర్తించుకోవాలి. అది సనాతన ధర్మం యొక్క లక్షణం అనమాట అది.
అలాగే ఇక్కడేంటనమాట, ఒక యంత్రం ద్వారా ఒక యంత్ర రూపాన్ని కల్పించి, భగవంతుడికి ఒక యంత్ర రూపాన్ని కల్పిస్తారనమాట. అంటే ఒక్కొక్క భగవంతుడికి, ఒక్కొక్క భగవద్ రూపానికి ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క యంత్రం ఉంటుందనమాట. ఆ యంత్రము అంటే ఏంటనమాట, కొన్ని యొక్క సరళ రేఖలు గాని, వక్ర రేఖలు గాని, వృత్తాలు గాని, కొన్ని బీజాక్షరాలు కలిపినటువంటి ఒక సంయుక్తంగా ఉండేటువంటి ఒక చిత్ర రూపము అని మనం సింపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. ఆ సింపుల్‌గా ఉండేటువంటి రూపం ఏంటనమాట, అది 2 లెవెల్‌లో ఉండొచ్చు. అంటే ఒక చేత్తో రాసినట్టు ఉండదు. లేదంటే ఒక ఫిగర్‌గా అంటే ఒక 3 ఫిగర్‌గా ఉండొచ్చు. ఆ 3 రూపంలో గాని, చిత్ర రూపంలో గాని ఉండేటువంటిది అన్ని చక్రాల్లో కల్లా, అన్ని యంత్రాల్లో కల్లా శ్రీ యంత్రం చాలా గొప్పదని చెప్తూ ఉంటారనమాట. ఈ శ్రీ యంత్రం అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపంగా మనం చెప్తుంటాం. లలితాదేవి గాని, లేకపోతే శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారంగా వాళ్ళు ప్రతిరూపంగా, అవతారంగా కాదు ప్రతిరూపంగా, వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపంగా మనం చెప్తూ ఉంటారనమాట ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ టాపిక్కు ఈ శ్రీ యంత్రానికి, మన మానవ దేహానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? మనం ఒక మనం పూజ చేస్తున్నాము. ఆ పూజ చేసేటప్పుడు అసలు ఏమైనా సంబంధం ఉందా? మనం ఎందుకు చెయ్యాలి? ఏదో ఎందుకు చేయాలి అంటే, ఏదో నా కోరిక తీరటానికి ఇదిగో నేనెక్కడ నాకు పలానా కోరికుంది. ఆ కోరిక తీరటానికో, లేకపోతే నాకు కొంతమందైతే నాకు మోక్షం కలగటానికో అని చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉండటం వల్ల మనం పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఒక మనకి పెద్దలు మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక మనం ఆచరిస్తున్నాము. మనం చేస్తున్నాం. కానీ మనం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మనం కొంచెం ఆలోచించి చేస్తే ఇంకా బావుంటుందని నా ఉద్దేశం అన్నమాట. అందుకని చెప్పి భావనోపనిషత్తు అనేటువంటి దాన్ని మీకు పరిచయం చేయాలని చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ భావనోపనిషత్తులోనే దీనికుంది భావం. భావం ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే దగ్గర అంటే దేవేంద్రుడి ఉపేంద్రుడు అంటే భగవంతుడనమాట. ఈ భావము అంటే మనలో కలిగేటువంటి ఈ భావాలు ఏవైతే మాటలు గాని, లేకపోతే భావాలు గాని, మన తలపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా భగవంతుని మీద ఎలా పెట్టాలి? ఎలా ఊహించుకోవాలి మన భగవంతుడిని అనేటువంటి చెప్పేదాన్ని ఈ భావనోపనిషత్తు అని అంటారనమాట. కనుక మీకు ఇదొకటి మీకు పరిచయం చేస్తే బావుంటుందని చెప్పి అనిపించి, ఇవాళ మీకు ఈ భావనోపనిషత్తుల గురించి కొంచెం చెప్దామని అనుకుంటున్నాను. అంతకు తెలియాలి అంటే, మనకు యంత్ర రూపంలో ఉన్నటువంటి అంటే భగవత్ స్వరూపాన్ని మీరు పక్కన పెట్టండి ముందు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక యంత్ర రూపంగా ఉండేటువంటి తీసుకొని, ఆ యంత్ర రూపానికి మానవ దేహానికి ఎలా ఊహించుకోవాలి అనేటువంటిది ముందు చెప్తాను నేను. ఆ తర్వాత విగ్రహ రూపంలో ఉండేటువంటి మనకు అంటే మూల విగ్రహం, మూల విరాట్ అంటాం మనం. దేవాలయాల్లో ఉండేటువంటి మూల విరాట్‌కి, ఆ దేవాలయానికి, మానవుడిలో ఉండేటువంటి మానవ దేహానికి కనెక్షన్ ఏంటి అనేటువంటిది నేను తర్వాత పార్ట్‌లో నేను చెప్తాను. ముందు మాత్రం ఈ శ్రీచక్రానికిని, మానవ దేహంలో ఉండేటువంటి దీనికి మానవ దేహానికి ఎలా అన్వయం కుదుర్చుకోవాలి అనేటువంటిది ముందుగా మీకు పరిచయం చేస్తాను. దానికి ముందుగా చెప్పాలి అన్నప్పుడు నేను శ్రీచక్రం గురించి మీకు చెప్పాలి. ఈ శ్రీచక్రం గురించి మీకు చెప్పేటప్పుడు దీంట్లో అనేక రకాలైనటువంటి దానికంటే ముందు అనేక దేవతల యొక్క స్వరూపాలు గూడా దేవతల్ని పరిచయం చేయాలి మీకిక్కడ. ఆ దేవతా పరిచయం అనేటువంటిది నేను చేస్తాను. అంటే నేను దానికి కొంచెం స్లైడ్స్ అవి తయారు చేయాలనమాట నేను. తయారు చేసి శ్రీచక్రం గురించి మీకు వివరంగా నేను చెప్తానది. దీంట్లో ఏంటంటే శ్రీచక్రము అంట దీంట్లో ఎలా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందు మీకు నేను చెప్తాను. దీంట్లో ఏంటంటే శ్రీచక్రంలో ఈ 9 ఆవరణలుంటాయన్నమాట. ఆవరణ అంటే ప్లేస్. ప్రాకారాలతో కూడుకున్నటువంటి ప్లేస్‌నే మనం ఆవరణ అంటాం. అంటే ఒక లోపల ఉండేటువంటి ఇప్పుడు మన ఇల్లుంది. 4 గోడలున్నాయి. మన ఇంటికి పోయిందనుకోండి 4 గోడలుంటాయి. ఈ లోపల ఉండేదాన్ని మనం ఆవరణ అంటాం. మనం ఒక టెంపుల్‌కెళ్ళామనుకోండి. ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి కొత్తగా కడుతున్నటువంటి టెంపుల్‌లో ఆవరణ అంటే ఆ 4 గోడల మధ్యన చూసుకోవచ్చు గానీ, మీరు పెద్ద పెద్ద టెంపుల్స్‌కెళ్లారనుకోండి. మధుర మీనాక్షి గాని, లేకపోతే పద్మనాభ స్వామి గాని టెంపుల్‌కి గాని, అలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్‌కి మీరు వెళ్ళినప్పుడు ఒక ప్రాకారం ఉంటుంది. దాని లోపల ఇంకో ప్రాకారం ఉంటుంది. దాని లోపల ఇంకో ప్రాకారం ఉంటుంది. అట్లా కొన్ని 7 ప్రాకారాల వరకు గూడా ఉంటాయి. ఇప్పుడు అట్లాగే మనం తిరుపతిలో గూడా అంతే. మనం మెయిన్ గేట్ నుంచి ఎళ్తాము. అక్కడి నుంచి ఎళ్ళంగానే అక్కడ బంగారు వాకిలని వస్తుంది. ఇంకొక వాకిలని వస్తుంది.
అప్పుడు తర్వాత 7 ద్వారాలొస్తాయి. ఆ ద్వారాలు దాటిన తర్వాత మనకు పరమేశ్వరుడుగా వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తాడు. అలాగే మీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తీసుకున్నారంటే ప్రాకారాలనమాట. అంటే గోడలే అంటే చుట్టూతా ఉండేటువంటి ఆవరణలే మనకి ఏడో ఎన్నో వస్తాయి మొత్తానికి. నాకు థింక్స్ 7 అనుకుంటాను. 7 వస్తాయి. ఆ 7 ప్రాకారాలు వచ్చిన తర్వాత మనకు మూల విరాటం మెయిన్ దేవాలయం వస్తుంది. ఆ దేవాలయం లోపల మళ్ళీ భగవంతుడుంటాడు. మనం దాన్ని దర్శించుకోవాలి. అంటే ఈ ప్రాకారాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలనమాట. అంటే దేవాలయ ఆగమ శాస్త్ర ప్రకారం ఏంటయ్యా అంటే, ఈ ఒక్కొక్క ఆవరణలోనూ కొంతమంది దేవతలు కొలువై ఉంటారు. కొంతమంది దేవతలు కొలువై ఉంటారు. అంటే మనం ఏం చేయాలనమాట, వాళ్ళందరిని కూడా దర్శించుకుంటూ, మనం ఒక్కొక్క వాకిలిని దాటుతూ ఉండాలనమాట. ఇలా దాటటము అనేటువంటి దాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి? అసలు ఈ ఇన్ని వాకిళ్ళు ఎందుకుండాలి? అని మనకి చూసుకుంటే, మనం ఎలా ఎందుకెళ్తున్నాము? స్పిరిచ్యువల్‌గా మనం ఎలా ఎళ్ళాలి అనే దానికి అర్థం తెలుసుకోవాలనమాట. అప్పుడు వి కెన్ ఎంజాయ్ ఆ భగవత్ స్వరూపాన్ని మనం బాగా ఆనంద ఆన భగవత్ స్వరూపాన్ని చూసి మనం ఆనందపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి నా భావన అన్నమాట. అందుచేతనే నేను మీకు ఈ భా భావ భగవ ఈ భావనోపనిషత్తుని మీకు పరిచయం చేయాలనుకున్నాను. దీంట్లో ఏంటంటే, మనకు సాధారణంగా సాధకుడు ఏం చేస్తాడంటే, తన బాహ్య ప్రపంచంలో ఉంటాడు గనక, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆనందాల్ని అనుభవిస్తూ, దాంట్లో ఉంటూ పరమాత్మని కొలవాలనుకుంటాడు. ఈ పరమాత్ముడిని కొలవాలి అని అనుకున్నప్పుడు, తనకు సహజంగా కొన్ని లక్షణాలున్నాయి. అంటే కామక్రోధ మదలోభాలు అనేటువంటివి ఇంకా ఉన్నాయి. మొత్తం ఆదిదే అందుకనే అంది. కామక్రోమ మదలోభాదులు అని చెప్పింది. ఇంకా ఉన్నాయి ఆ అవలక్షణాలన్నీ గూడా. వీటన్నీ గూడా మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు మనం వెళ్ళటానికి అడ్డంకులనమాట ఇవన్నీ గూడా. ఇవన్నీ సాధకుడు ఏం చేసేయాలనమాట, ఇవన్నీ కూడా దాటాలనమాట. అంటే ఇవన్నీ కూడా పక్కకు నెట్టేయాలి వీటన్నిటిని కూడా. పక్కకు నెట్టేస్తే గాని మనం ఆ తర్వాత భగవత్ స్వరూపాన్ని మనం చూడలేము. ఆ భగవత్ స్వరూపాన్ని చూడటము అంటే మనం జనరల్‌గా ఏంటంటే మోక్షము అంటాం మనం. మోక్షము అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నీ విడిచిపెట్టటము అనేటువంటి. ఏం విడిచిపెట్టాలి? మనలో ఉండేటువంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి. దుర్గుణాలు మనలో ఉండేటువంటి ఇదిగో ఈ దుర్గుణాలన్నిటిని కూడా అంటే అవన్నీ కూడా మన దేహానికి మనలో ఉండేటువంటి మలినాలనమాట. బాహ్య శరీరానికి మలినాలనేవి గనుక వస్తే మనం స్నానం చేస్తే సరిపోతూ ఉంటుంది. స్నానం చేస్తే శుభ్రంగా అందుకని మనకి సబ్బు, సున్నిపిండి ఇవన్నీ ఉంటాయి కదా! షాంపూలు ఇప్పుడు ఈ కాలంలో అయితే షాంపూలు. వీటన్నిటితోటి క్లీన్ చేసుకుంటే దేహంలో ఉండేటువంటి దుమ్ము, ధూళి అన్నీ కూడా పైకి కనిపించేటువంటి దుమ్ము, ధూళి పోతున్నాయి. కానీ మనసులో ఉండేటువంటి ఇలాంటి వాటిని పెట్టుకుంటే మనం పరమాత్మను దర్శించలేము. మోక్ష పదగామి కాలేము. వాటన్నిటిని మనం వాటన్నిటిని కూడా మనం వదిలేయాలి. అవన్నీ కూడా తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? దానికి భక్తి జ్ఞాన వైరాగ్యములే ఒక ఒక మెట్టు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. జ్ఞానం. దేనికి సంబంధించినటువంటి జ్ఞానం? ఏం జ్ఞానం? మనం పుస్తకాలు చదువుతున్నాం, బోలెడు పుస్తకాలు చదువుతున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ జ్ఞానం వస్తే సరిపోదా మనకి? వస్తుంది. ఒక విషయ జ్ఞానం దేని గురించి మీరు చూస్తున్నారో, ఆ పుస్తకానికి దేనికి సంబంధించిందైతే, దాని యొక్క జ్ఞానం మాత్రమే వస్తుంది గానీ, వేరే విధం గాదు. ఒక సైన్స్ బుక్ తీసుకుంటే, ఆ సైన్స్‌కి ఒక లెసన్ చదివారంటే, ఒక పాఠం చదివారంటే, ఆ పాఠానికి సంబంధించినటువంటి జ్ఞానం మీకొస్తుంది. అంతేగాని పరమాత్మ జ్ఞానం లభించదు గదా! ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఇక్కడ జ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము అనే అర్థం అన్నమాట. అది లేనివాడు అజ్ఞాని. అది లేనివాడు అజ్ఞాని. అంటే త అది ఎట్లా వస్తుంది మళ్ళీ? శ్రవణ మననాలు సాధు సాంగత్యం వల్ల మనకొస్తుందనమాట. అంటే కొంతమందికి చదివితే వస్తుంది. అర్థమవుతుంది. కొంతమందికి వింటే వస్తుంది. వింటే అర్థమవుతుంది. అందుకని ఏం చేయాలనమాట, మనం పురాణాలన్నీ గూడా మన ఏదైనా గాని పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి పుస్తకాలని, గ్రంథాలని మనం చదువుకోవాలి. ఆ చదివింది ఒక్కసారి అంటే కొంతమందికి ఒకసారి చదివితే అర్థమవుతుంది. ఒక్కసారి ఏమవుతుంది అంటే, ఒకసారి కాదు 10 సార్లు చదివినా కూడా మనకు అర్థం కాదు.
అంటే దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలనమాట. అంటే రిపీటెడ్‌గా మనం ఏం చదివాము అనేటువంటిది మనం చదువుకోవాలనమాట. ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాయి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. దగ్గరకొస్తున్నాయి. మనం చదివేసాం. దానికోసం కరిక్యులమ్ అంతా కూడా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయినాం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుతాం. అన్నీ చదివేసాం కదా! అన్ని పాఠాలు ఒక 10 లెసన్స్ ఉన్నాయి. 10 పాఠాలున్నాయి. ఆ ఎగ్జామ్‌కి అదే సిలబస్. ఆ సిలబస్ అయినప్పుడు ఆ 10 మనం చదివేసాం. ఎప్పుడో చదివేసాం. కానీ మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయని మళ్ళీ చదువుకుంటాం. అవి రిపీటెడ్‌గా చదువుతాం. దాన్నే మనన చేసుకుంటాం. మననము అంటారనమాట. అలా రిపీటెడ్‌గా చేయటాన్ని, చదవటాన్ని మననము అంటారు. అట్లాగే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా మనకి ఒక్కసారి చెప్తే ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. చదివితే అర్థం కాకపోవచ్చు. అంటే మళ్ళీ మననం ఏం చేయాలన్నమాట? మళ్ళీ మనలో మనం మననం చేసుకోవాలి. మనసులో ఏం చదివాము? అక్కడ ఏముంది? ఏంటి? అనేటువంటిది మననం చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు కొన్ని సందేహాలు తలెత్తొచ్చు. ఆ సందేహాల్ని మళ్ళీ నివృత్తి చేసుకుంటానికి మళ్ళీ గ్రంథ పఠనం అనేటువంటిది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది. అడిగి తెలుసుకోవాలి అంటే ఎవరికి తెలుస్తుందో, ఎవరికి తెలీదో మనకైతే తెలీదు. అంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మనుషులుంటారు. అనేక మంది మనుషులుంటారు. మన జనులుంటారు. వాళ్ళు ఎవరినైనా అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. ఆ వచ్చిన సమాధానం గూడా రెలవెంట్‌గా ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుచేత ఎవరైతే దానిలో నిష్ణాతులై ఉంటారో మీరడిగినటువంటి సబ్జెక్ట్‌లోను, వాళ్ళనడిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి సందేహ నివృత్తి చేసుకుంటాం మంచిదనమాట. అంటే దాన్నే సజ్జన సాంగత్యం. సాధువులు గాని, జనరల్‌గా సాధువులు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు మంచివాళ్ళు, సత్పురుషులు అంటాం మనం వాళ్ళని సాధువులనే దాన్ని. అంతేగాని ఒక ఏదో కమండలం పట్టుకొని, రుద్రాక్షమాలేసుకొని, తర్వాత వాళ్ళు ఉండేటువంటి వాళ్ళని సాధువులు అనకూడదు. సాధువులు అన్నప్పుడు అంటే సత్వగుణోపేతులై ఉన్నటు వాళ్ళని సాధువులు అని మనం అనొచ్చనమాట. అంటే అటువంటి వాళ్ళు ఓపికగా మన ప్రశ్నకి సమాధానం చెప్తారనమాట అది. దానిలో ఆంతర్యం ఏంటయ్యంటే ఓపికగా మనకర్థమయ్యే రీతిలో మనకు చెప్పగలిగినటువంటి వాడనమాట వాడు. సజ్జనుడు. అంటే మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి అర్థంలో వచ్చేటట్టు మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పటికి అర్థం తీసుకున్నాం సజ్జనుడు అనేట్టు. ఇటువంటి వాడని గనక వెళ్లి అడిగితే ఆ ప్రశ్నకు నీకు సమాధానం నువ్వు అడిగిన దానికి సమాధానం లభించొచ్చు. అలాంటి సందేహాలను తీర్చుకుంటూ మనం ముందుకు సాగాలనమాట. అదే సజ్జన సాంగత్యము అంటే. అటువంటి వాళ్ళ వల్ల లేదా ఎవరైనా మహానుభావుడు పురాణ కాలక్షేపం గాని, లేతే పరమేశ్వరుని గురించినటువంటి ఏదైనా బోధనలు గనుక చేస్తున్నప్పుడు, ఆళ్ళ దగ్గరికి వెళ్ళిన అక్కడ విన్నప్పుడు కూడా హ్మ్. ఆయన ఏం చేస్తాం మనకి సందేహాలు మనకు తీరొచ్చనమాట. లేకపోతే కొంత జ్ఞానాన్ని మనం అలవరుచుకోవచ్చు. ఒకసారి మీకొక చిన్న ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పాలిక్కడ. ఏంటంటే తులసీదాస్ అని పేరు మీరు వినే ఉంటారు. ఒక భక్తుడికి రాములు ఆంజనేయ స్వామి అని భక్తుడనమాట. ఆయన ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అతనికి. ఆంజనేయ స్వామిని చూడాలనిపించింది అతనికి. తులసీదాస్‌కి. రాముల వారంటే బాగా ఇష్టము. అందుచేత రాముల వారిని చూడాలి అంటే ఏం చేయాలి ముందల? మనం దేవుడిని చూడాలనుకో, దేవుడిని చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పూజారిని పట్టుకోవాలి. పూజారికి తలుపులు తీస్తే గాని మనకి భగవద్ దర్శనం కాదు. అట్లాగే ఆయనకేమో రాముల వారిని చూడాలనుంది. రామభక్తుడు గనక. కనుక ఒకాయన్ని అడిగాడనమాట ఒక పండితుడిని. అడిగితే ఆయనన్నాడు, "అక్కడ ముందు ఆంజనేయ స్వామిని పట్టుకో నువ్వు. ఆంజనేయ స్వామిని పట్టుకుంటే నీకు పని తొందరగా అవుతుందని" చెప్పాడు. సరే బావుందండి. ఆంజనేయ స్వామి అంటే జనరల్‌గా ఏంటంటే రామభక్తులైనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి కూడా భక్తి కలిగి ఉంటారు. సరే బావుంది. ఆంజనేయ స్వామిని పట్టుకుంటామంటే ఎక్కడుంటాడాయన? తెలీదు. దానికి ఆ పండితుడు చెప్పిన ఉపాయం ఏంటయ్యంటే, ఎక్కడైతే రామకథా కాలక్షేపం జరుగుతూ ఉంటుందో, రాముని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, ఆ చోట ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు అని చెప్తారనమాట. సరే
లక్కీగా ఒకాయనొచ్చాడు. రామకథ చెప్తున్నాడక్కడ. పురాణం చెప్తున్నాడు రాముల వారి గురించి. పురాణ కథ చెప్తున్నప్పుడు తులసీదాసు వెళ్లారనమాట. వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం ఎట్లా పండితుడు ఎలా చెప్పాడు? వా అక్కడికి వెళ్ళేసరికల్లా అందరూ పురాణ కాలక్షేపం అయిపోయింది. అందరూ వెళ్ళిపోయినారు. అక్కడ ఆంజనేయ స్వామి కనిపించలేదు దీనికి. వెళ్ళి మళ్ళీ అడిగాడు. "ఏవండీ నాకు కనిపించలేదండి" అని చెప్పి. అప్పుడు చెప్పాడాయన, ఎవ్వరైతే రామకథ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఆఖరిగా వెళ్తుర్రో ఆయన యొక్క ఆయనే ఆంజనేయ స్వామి అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఆంజనేయ స్వామికి రామకథ అంటే అంత ఇష్టం అనమాట. తన్మయత్వంలో ఉండిపోతాడాయన. తన్మయత్వంలో ఉండిపోతాడు. కనుక ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలి అంటే, ఒకసారి సీతమ్మ వారు ఆంజనేయ స్వామి సీతమ్మ వారు పాపిట్లో సింధూరం పెట్టుకుంటుందనమాట. "అమ్మా నువ్వు సింధూరం ఎందుకు ధరిస్తారమ్మా పాపట్లోను" అని అడిగాడట ఆంజనేయ స్వామి. అంటేను అప్పుడందంట రాముల వారికి మేలు జరగటానికి నేను సింధూరం ధరిస్తున్నాను అని చెప్పిందావిడ సమాధానం. ఆయన వెంటనే వెళ్ళిపోయి సింధూరాన్ని వెంటనే వెళ్ళిపోయి ఒంటి నిండా సింధూరం రాసుకొనొచ్చాడాయన. సింధూరం రాసుకొనొచ్చి, "అమ్మా ఇప్పుడు రాముల వారికి నేను ఒంటి నిండా సింధూరం రాసుకున్నాను కదా! రాముల వారికి ఇంకంతా మేలే జరుగుతుందమ్మా" అని చెప్పాడట. ఆ ఆకారం చూసి ఆయన సింధూరం రాసుకుంటాం అది చూసి రాముల వారికే ఆశ్చర్యం కలిగింది. సీతమ్మ వారికిని కూడా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి నువ్వు ఆశ్చర్యం కలిగి అప్పటికి రాముల వారు ఒక వరం ఇచ్చారనమాట. నీకు సింధూర పూజ చేస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా సింధూర పూజ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి నీ మేలు జరుగుతుంది భక్తులకి అని చెప్పి చెప్తారనమాట. ఆ రోజు నుంచి కూడా సింధూర పూజ అనేటువంటిది ఒక ఆనవాయితీగా ఆంజనేయ స్వామికి వచ్చిందనమాట. అందుకని సాధారణంగా మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడిలో సింధూర పూజ చేస్తారు. ఇక్కడేంటంటే ఇప్పుడు మనం తులసీదాస్ దగ్గరికొద్దాం. తులసీదాస్ దగ్గరికొచ్చేసరికల్లా ఇక్కడ ఏమవుతుందనమాట, రాముల వారు అక్కడ రామకథా కాలక్షేపం అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక వెనకగా మిగిలింది ఎవరయ్యా అంటే, ఒక అతను కూర్చొని అలాగా తన్మయత్వంలో కూర్చున్నాడట. అప్పుడు తులసీదాస్‌కి ఒక ఇదొస్తుందనమాట. ఏంటంటే, ఓహ్! ఈయనే ఆంజనేయ స్వామి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయినాడట. బాబు నువ్వే నాకు రామదర్శనం కలిగించాలి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడేసరికల్లా అప్పుడు ఆంజనేయ స్వామి కనికరించాడనమాట. కనికరించి దర్శనమిస్తాడట ఆంజనేయ స్వామికి. ఆ అదే దీంట్లో తులసీదాస తులసీదాస్ గారు రామకథ చే స క స రామచరితమానస్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాముల వారి చరిత్రను రాస్తారనమాట. అది మూలం అనమాట. అలాగే ఇక్కడేంటనమాట భక్తి, సాధు పురుషుల సాంగత్యం వల్ల మనకి అనేక రకాలైనటువంటి సందేహాలు నివృత్తి అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉన్నదనమాట. ఒక్క నిమిషం. కనుక సాధు పురుషుల యొక్క సాంగత్యం వల్ల మనకి అటు జ్ఞానం కలుగుతుంది, ఇటు భక్తి కలుగుతుంది. కనుక దాన్నే సాధు సజ్జన సాంగత్యము అంటారనమాట.
కనుక ఇక్కడేంటనమాట మనకి జ్ఞానం ఎలా కలుగుతుంది అనే దానికి ఉదాహరణగా ఈ తులసీదాస్ గారి కథ వినిపించారనమాట మీకు. అట్లాగే మనకేదైనా సందేహం కలిగినప్పుడు మనకి తెలిసిన వాళ్ళ ద్వారా మనం సందేహాలు తీర్చుకుంటాం అనేటువంటిది అది మంచి పద్ధతనమాట. అట్లాగే ఇక్కడ యంత్ర రూపంలో ఉండేటువంటి ఈ భగవద్ రూపాన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది శ్రీచక్రం గనక, ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి అమ్మవారు యొక్క ప్రతిరూపం అనమాట శ్రీచక్రం అనేటువంటిది. ఈ భక్తుడనేటువంటి వాడు జనరల్‌గా ఏం చేస్తాడనమాట, అమ్మవారి భక్తుడైనటువంటి వాడు శివభక్తులు ఏం చేస్తారు, శివలింగాన్ని పూజ చేసుకుంటారు. శివుడిని, అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు. వైష్ణవులేమో విష్ణువుని పూజ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళేమో శాక్తేయులేమో ఎక్కువగా అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తంలో ఈ శ్రీచక్రంలో శాక్తేయులు అనేటువంటి వాళ్ళు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు శ్రీచక్రాన్ని గాని, లేకపోతే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గాని, వివిధ రూపాలలో ఎక్కించినటువంటి చిత్రపటాన్ని తీసుకొని, ఆ పటాన్ని అర్చిస్తూ ఉంటారనమాట. విగ్రహ రూపాలను గాని అర్చిస్తూ ఉంటారు. దీన్ని బాహ్య పూజ అని అంటారనమాట. ఈ బాహ్య పూజలో దీన్నే ముముక్షువులు గౌడాచారము అని అంటారనమాట. ముముక్షువు అంటే ఎవరు? ముముక్షువు అంటే ఎవరు అంటే, ఎవరైతే మోక్ష పథగాములవుతారో, మోక్షాన్ని ఆశించేటువంటి వాళ్ళని ముముక్షువులు అంటారనమాట. అంటే ముముక్షువులు మోక్షాన్ని ముముక్షువులు అంటే మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని రకాలైనటువంటి పద్ధతులు పాటించాలి. అంటే ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఆ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ఎల్లవేళలా అమ్మవారిని ఇక్కడ మనం అమ్మవారి పరంగా మనం చెప్పుకుంటున్నాం గనక, దేవీ పరంగా చూసుకుంటున్నాం గనక, అమ్మవారిని చూడాలి, దేవిని చూడాలి అనేటువంటి ఎవరికైతే కోరిక ఉంటుందో, అటువంటి వాళ్ళని ముముక్షువులు అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇలాంటి కోరికనికి అసలు మానవాళికి కావాల్సిందేంటిది? ముముక్షువులకి కావాల్సిందేంటి? బాహ్య పూజలు కావాలా? ఇంకా ఇంతకంటే ఎక్కువైంది ఏదన్నా కావాలా? అంటే వాళ్ళకి కావాల్సింది ఇది కాదు. నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలి అనేటువంటిదే ఇక్కడ వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. పటాల్లో ఉండేటువంటి కానీ, యంత్ర రూపంలో ఉండేటువంటి వాళ్ళని కానీ కాదు. చూడటం అనేటువంటిది కాదు. మనకి యాక్చువల్ రూపాన్ని, నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పరబ్రహ్మం దర్శించగలగాలి అనేటువంటిదే వీళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందన్నమాట, మోక్షాన్ని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళకి బాహ్య పూజ అనేటువంటిది లేదు అనేటువంటిది మనకి క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. వాళ్ళకి అక్కర్లేదు అది. కేవలం ఎవరికి కావాలి వాళ్ళకి? ఏదైనా గాని కోరికలకి ఇష్టకామ్యాలు నెరవేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే బాహ్య పూజ అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది. ఇదే ఈ బాహ్య పూజని ఇంకా కొంతమందున్నారు. కౌలులు అని గాని, క్షిపణులు అనేటువంటి వాళ్ళు గాని, క్షపణులు అనేటువంటి వాళ్ళు, కాపాలికులు, దిగంబరులు, వామాచార సంపన్నులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా బాహ్య పూజని లైక్ చేస్తూ ఉంటారన్నమాట. అంత మాత్రం చేత వీళ్ళే అని అనక్కర్లేదు. సామాన్య మానవుడు తను ఏం చేయగలడు అనమాట, సాధకుడైనటువంటి వాడు సామాన్య మానవుడు ఏం చేస్తాడు, ముందర అసలు అక్కడే ప్రారంభించాలి. ఎక్కడో అగమ్య గోచరంగా ఉండే దానిని తీసుకెళ్ళి సముద్రంలోకెళ్ళి మనం వాడేస్తే ఎటెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అలా గాక ఒక గమ్యము అనేటువంటిది ఒకటి ఉంటే, ఆ గమ్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎటెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవచ్చు. అందుచేతన అటువంటి పరిస్థితుల్లో మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ మూర్తి స్వరూపం అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట మనకి. ఇలాంటి మూర్తి రూపాన్ని దాని గురించి తెలుసుకున్న ఎవరైతే హ్మ్. అటువంటి వాళ్ళు ముముక్షువులు అంటున్నాం కదా! బ్రహ్మచారులు ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నది అని వాదిస్తూ ఉంటారో, వాళ్ళని వైదికాచార సంపన్నుడు అనేటువంటి వాళ్ళు అంటారనమాట. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే అంతరారాధనని అంటే మనసులోనే భగవంతుడిని ఆరాధించుకోవడానికి ఇష్టపడతారు. దాన్నే అంతఃకరణ పూజ అని మనం చెప్పుకోవచ్చనమాట.
వీళ్ళు మరణించిన తర్వాత ముల్లోకాలను సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ఒక నానుడి. జ్ఞానులు అంటే ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని నిజంగా తెలుసుకొని ఇందాక నేను చెప్పాను కదా! సాధు సజ్జన సాంగత్యం వల్ల పరమేశ్వర స్వరూపం చేస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళని మనం జ్ఞానులు అనొచ్చనమాట. జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళని. ఆ జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు బాహ్య పూజ చెయ్యరనమాట. వాళ్ళేం చేస్తారు ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మలోనే పరమాత్ముడున్నాడు అని చెప్పి వాడు పరమాత్మని మా ఆత్మలోనే వాళ్ళలోనే అంటే ఆంతరంగికంగానే ఉండేటువంటి పరమాత్మని దర్శించి వాళ్ళు ముక్తి పొందాలి అని అనుకుంటారనమాట. వీళ్ళ దృష్టిలో ఏంటంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటిది కాదు. ఇద్దరు ఒకటే. ఎవరైతే భగవత్ స్వరూపాన్ని వాళ్ళలో నింపుకొని భగవంతుడి కోసమే వాళ్ళు జీవనాన్ని గడుపుతూ భగవద్ ధ్యానంలో ఉంటారో అటువంటి వాళ్ళు, అటువంటి భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడు 2 వేరు వేరు కాదు అనేటువంటిది ఎవిడెన్స్. అంటే అద్వైత భావన కలిగి ఉంటారనమాట వాళ్ళు. అంటే అదే అద్వైతం. ఇటువంటి వాళ్ళకేంటంటే ఆ తత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రపంచం అనేటువంటిది ఒకటుంది. దీనిలో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి వాళ్ళకి మనసులోకి రాదనమాట. ఇదంతా ఒక కల్పన, ఒక జగన్నాటకం, మిథ్య. ఇప్పుడుంటుంది, అసలు మిథ్య. ఇది ఉండదు. తాత్కాలికమే అని భావనలో వాళ్ళుంటారనమాట. అంతేకాకుండా ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళుకి వాక్శుద్ధి ఎక్కువగా ఉంటుందనమాట. అంటే ఎప్పుడు నిరంతరము భగవద్ధ్యానంలోనే ఉండటం వల్ల వాళ్ళకేమవుతుంది అంటే మానసిక శుద్ధి కలుగుతుంది అని చెప్పాను. ఆ మానసిక శుద్ధి ఎప్పుడైతే కలిగిందో ఆటోమేటిక్‌గా వాళ్ళకేమవుతుందనమాట వాక్శుద్ధి అనేటువంటిది వస్తుందనమాట. ఈ వాక్శుద్ధి వల్ల కొంతమంది మనుషులు ఆ వాక్శుద్ధి చూసారా మనం గమనిస్తూనే ఉంటాం. ఆయనకి వాక్శుద్ధి ఉందిరా! అందుకే ఆయన ఏది చెప్తే అది జరిగిపోతుంది అని అంటుంటారు. అంటే ఆయన యొక్క సాధన దాన్ని బట్టి అర్థమవుతుందనమాట. ఆయన యొక్క సాధన ఎంత గొప్పగా ఉంది అని. కనుక అలాంటి మహానుభావులు దొరకటం చాలా అరుదుగా ఉంటారనమాట. కనుక అటువంటి వాళ్ళకి భూతం, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంతేకాకుండా ఆ జగత్తంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా మనలోనే ఉంది. మనకంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు గనక ఆయన విరాట్ స్వరూపుడు గనక ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విరాట్ స్వరూపుడు అంటారని మనం చెప్పుకున్నాం. అదే విష్ణు స్వరూపం అని చెప్పుకున్నాం. ఆ భగవంతుడే మనలో ఉన్నాడు అంటే మనలోనే ఆ విరాట్ స్వరూపం అంతా ఉందని మనం భావించుకోవాలి. మనం ఇదివరకు చెప్పుకున్నప్పుడు విరాట్ స్వరూపం గురించి చెప్పుకున్నప్పుడు ఆయనలోనే ప్రపంచం అంతా నిండి ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవరాశులన్నీ కూడాను, సకల లోకాలు, సకల సముద్రాలు అవన్నీ కూడా ఆయన కుహరంలోనే ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏ ఏ భాగాల్లో ఏమేమి ఉన్నాయి అనేవి కూడా మనం చెప్పుకున్నాము. అటువంటి ఆయనే విరాట్ స్వరూపుడని మనం చెప్పుకున్నాం. అలాగే అంతటి విరాట్ స్వరూపుడు మనలోనే ఉన్నప్పుడు, మనకి ఆయనకి తేడా ఉన్నప్పుడు, తేడా లేదు అని మనం భావిస్తున్నప్పుడు, అద్వైత భావన కలిగినప్పుడు, ఆ మనిషి ఎంత స్వచ్ఛుడై ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే అంతటి స్వచ్ఛదనాన్ని ఎలాగ చేసుకుంటున్నాడంటే సాధన వల్ల చేసుకుంటున్నాడు. కనుక అలాంటి సాధనని మనం గూడా చెయ్యొచ్చా? అంతటి సాధనను మనం గూడా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. పట్టుదల దేనికైనా గాని పట్టుదల, విశ్వాసము గనుక ఉన్నట్టయితే ఎంతటి దాన్నైనా మనం సాధించవచ్చు. అటువంటి సాధకుడైనటువంటి వాడే మహనీయుడు, మహితాత్ముడు అవుతాడు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక మహాకవి అంటాడులెండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి. అంటే మనం ఏదైనా గాని కృషి చేసి, సాధన చేస్తే ఆటోమేటిక్‌గా మనం గూడా ఋషితుల్యులం అవుతాం అన్నమాట. కనుక ఆ సాధన అనేటువంటిది ముఖ్యం.
భగవత్ విశ్వాసం అనేటువంటిది ముఖ్యం. మనం చేసేటువంటి పనిలో నిబద్ధత కావాలి. మనం చేసేటువంటి పనిలో కర్తవ్య సంకల్ప బలం ఉండాలి. ఇవి గనక ఉన్నట్టయితే మనకి ఆటోమేటిక్‌గా మనకి సత్వగుణాలు మనకు అలవడతాయన్నమాట. ఆ సత్వగుణాలు అలవడినప్పుడు మనం ఏదైనా గాని సాధించటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇంకోటేంటంటే ఈ అంతరాధనలో ఈ అంతరారాధన అంటే మనస్సులోనే భగవంతుడిని స్మరించుకుంటాము అనేటువంటి ఈ సాధనలో మన దేహంలో షట్చక్రాలున్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. మూలాధారాదిగా షట్చక్రాలు అంటే ఆజ్ఞాచక్రం వరకు 6 వస్తాయి. సహస్రారం ఏడోదవుతుంది. సప్త చక్రాలు మనలోనే ఉన్నాయి. ఈ సప్త చక్రాలకి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అన్నప్పుడు మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తిని గనక మనం ఉత్తేజపరచగలిగినట్టయితే అవి ఒక్కొక్క చక్రాన్ని ఆ శక్తి అన్నమాట అది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక మనకు చెప్పటానికి మనకు అర్థమయ్యే భాషలో చెప్పేదానికేంటంటే 3 చుట్లు 3:30 చుట్లు చుట్టుకున్నటువంటి ఒక పాము రూపంలో ఉంటుంది అని చెప్తారనమాట. అదే మనకి కుండలిని శక్తి అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి సుషుమ్న నాడి ద్వారా ముందుకు జరిగినప్పుడు అంటే మనం పీల్చినటువంటి గాలి యొక్క దీని వల్ల శక్తి వల్ల అది ముందుకు జరుగుతుందనమాట. పైకెళ్తుంది. ఆ పైకి జరిగినప్పుడు అది సుషుమ్న నాడి ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు మనలో ఉండేటువంటి సప్త చక్రాన్ని కూడా శుద్ధిపరుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ సప్త చక్రాన్ని శుద్ధిపరుస్తున్నప్పుడు మనం శుద్ధులమవుతాము. అంటే మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అప్పుడే మనకి పరమాత్మను మనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలుగుతాము అని చెప్తారనమాట. ఆ శక్తి ఎక్కడుంటుంది? ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు అంటే మనలో ఈ సహస్రారంలో దగ్గర ఉన్నటువంటి ఆ సువర్ణ కమలంలో బంగారు రంగులో ఉండేటువంటి సహస్రదళ పద్మంలో ఉంటాడనమాట. ఈ కుండలిని శక్తిని అమ్మవారి రూపంలో మనం చెప్తారనమాట. శక్తి రూపంలో మనం చెప్తారు. ఈ శక్తి రూపంలో ఉండేటువంటి ఈ శక్తి దీనిలో ఉండేటువంటి కుండలిని శక్తి ఎప్పుడైతే మనకి సహస్రారాన్ని చెప్తుందో దాన్ని మనం మోక్షము అని కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. అదే లక్ష్యంగా మనం చేస్తూ ఉంటాం ధ్యానం ఇక్కడ. ధ్యానంలో ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే కుండలిని శక్తిని సహస్రారంలో ఉండేటువంటి పరమాత్ముని దగ్గరికి చేర్చడమే ధ్యానం యొక్క లక్ష్యము. ఈ భావనతోటి మనం చేయాలనమాట ఇలా. అది ఎలా చేసుకోవాలి? ఈ చక్రం యొక్క ఆంతర్యం ఏమిటి? మనం యంత్ర రూపంలో ఉండేటువంటి శ్రీచక్రానికి కనెక్షన్ చెప్తున్నాం కదా మనం. ఈ చక్రానికి చెప్పటంలో దీని యొక్క ఆంతర్యం ఏమిటి? ఎలాగా? ఎక్కడెక్కడి నుంచి ఎలాగా? ఈ శ్రీచక్రం ఎలా అమరి ఉన్నది? అనేటువంటి భావాన్ని మనకు చెప్పగలిగేటువంటిది ఈ భావన ఉపనిషత్తు అనమాట. ఈ భావన ఉపనిషత్తు అనేటువంటిది మనకి అధర్వణ వేదంలో చెప్పారనమాట దీన్ని. ఈ అధర్వణ వేదంలో ఉన్నటువంటి చెప్పిన దాన్ని మనకి ఈ భావనోపనిషత్తు అనేటువంటి ఒక చిన్న పార్ట్‌గా మనం అర్థం చేసుకుంటానికి వీలుగా మానసిక పూజ అంటే ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి వీలుగా మనకి అందించారనమాట మహర్షులు. దాన్ని ఒక ఉపనిషత్తు రూపంలో అందించారనమాట. ఉపనిషత్తు అంటే మళ్ళీ ఇక్కడ అంటే ఉపేంద్రుడు. ఉపేంద్రుడిని మనం ఎలా చేరుకోవాలి? భగవంతుడిని. భావనతోటి భావన జ్ఞానంతోటి మనం ఎలా చేరుకోవాలి పరమేశ్వరుని అనేటువంటి ఎలా అన్వయించుకోవాలి మనకి అనేటువంటిది ఈ ఈ ఉపనిషత్తులో మనకు చెప్తారనమాట. మన శంకరాచార్యులు వారు చెప్తారు. దేహో దేవాలయ దేహమే దేవాలయం అని చెప్తారు. అంటే దేవాలయం దేహమే మన యొక్క దేవాలయమే మన యొక్క దేహమే దేవాలయం. దీనిలో దేవాలయంలో ఎలాగా అనేక రకాలైనటువంటి దేవతలు ఉంటారో మన శరీరంలో కూడా అంతమంది దేవతలు ఉంటారు. మూల విరాట్ ఎక్కడుంటాయి అంటే సహస్రారంలో అంటే హృదయంలో ఉందని చెప్తారు కొంతమంది. కొంతమందేమో సహస్రారంలో ఉన్నారు అని చెప్తారు. సహస్రారంలో ఉండేటువంటి సువర్ణదళ కమల పద్మంలో ఉన్నారని చెప్తారు. అదే కైలాసం అని, అదే వైకుంఠం అని చెప్పి అక్కడే పరమాత్ముడు కొలువై ఉన్నాడని చెప్తారనమాట. దానికి చేరటానికే చూపించేటువంటి మార్గమే మనకి ఈ భావనోపనిషత్తు అన్వయింపజేయటం అనమాట. ఈ భావనోపనిషత్తులో ముఖ్యంగా 49 శ్లోకాల్లో మనకి చెప్పారనమాట. ఈ 49 శ్లోకాల్లోనూ అంటే 49 సూత్రాల్లో మనకు చెప్పారనమాట. దాన్నే సూత్రం అంటారనమాట. ఈ దాన్నే ఒక్కొక్క సూత్రం అంటారనమాట.
ఈ సూత్రంలో 1-10 వరకు ఉన్నటువంటి సూత్రాల్లో మానవ దేహమే పరమేశ్వర స్వరూపం అని చెప్పారనమాట ఈ 10 శ్లోకాల్లో. 11-24లో ఉండేటువంటి శ్లోకాల్లో శ్రీచక్రంలో ఉండేటువంటి నవావరణలు మానవ దేహానికి కనెక్షన్‌గా ఉండేటువంటి ఏంటిది అనే దాని గురించి చెప్పారనమాట. ఇక 25-49 వరకు ఉండేటువంటి శ్లోకాల్లో సూత్రాల్లో మానసిక పూజా విధానాన్ని మనకి ఈ ఉపనిషత్తులో మనకు చెప్పారనమాట. కనుక ఇప్పుడు మనం చదువుకున్నాము. ఈ భావనోపనిషత్తు గురించి మనం తెలుసుకోవాలనమాట. తెలుసుకుంటే మనం రొటీన్‌గా మనం ఎక్కడికైనా గానీ, మనం దేవాలయానికి వెళ్ళినా, లేకపోతే మన ఇంట్లో పూజ చేసుకున్నా, లేకపోతే ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ధ్యానం చేసుకున్నా, మనం ఎలాగ కనెక్ట్ అవ్వాలి భగవంతుడికి అనేటువంటిది చెప్పేదే మనకి ఈ భావనోపనిషత్తు అనమాట. కనుక దీని యొక్క వివరాల్లోకి నెక్స్ట్ క్లాస్‌లో మనం వెళ్దాం. నెక్స్ట్ సెషన్ నుంచి కంటిన్యూస్‌గా మనం ఈ వివరణ అనేటువంటిది ఈ 49 యొక్క స్తోత్రాల యొక్క వివరణ మనం తెలుసుకుందాం. ఏమన్నా అడుగుతారా? దీని గురించి ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నాయా ఎవరికైనా? ఈ లెక్కన దీనికి కూడా బుక్ రాయొచ్చేమో కదండీ! రాయొచ్చండి. యాహ్! అంటే కొంచెం డీటెయిల్డ్‌గానే ఉన్నట్టుంది గదా! అంటే శ్రీచక్రం. డీటెయిల్డ్‌గా చెప్దామని నా ఉద్దేశం. ఆ! ఓకే. అంటే డీటెయిల్డ్‌గా చెప్తే కొంచెం అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది కూడా అర్థమవుతుందనమాట. అప్పుడు ఈజీగా మనం ధ్యానంలో ఈజీగా కనెక్ట్ కావచ్చనమాట. ఓకే. ఓకే. నా ఉద్దేశం అది. హుహు. కనుక మనం 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 ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. బాహ్యంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అవన్నీ చేసేసి ఏదో చేసేసాంలే అనుకుంటాం. అలా కాదు. మానసికంగా మన మనసు ఎలా పెట్టాలి అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. అంటే మన మనసుని ఎలా పరిశుద్ధంగా ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి మనం? అదే ఎందుకు అన్నట్టుగా మెయిన్‌గా. యాహ్! ఎందుకు హ్మ్. పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పటమే నా ఉద్దేశం అన్నమాట దీన్ని. హ్మ్. చెప్పటం ద్వారా కొంతమందైనా గాని దాన్ని అర్థం చేసుకోగలరని నా ఉద్దేశం. ఓకే. ఓకే. యాహ్! గురువుగారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అదే మేడం గారి డౌట్‌తో నేను ఏకీభవిస్తాను. ఎలాగంటే చాలా హ్మ్. పుస్తకాలు మనం అర్థం కాక వదిలేస్తాం సార్. పట్టుకుంటాం, అవును. చదువుదాం అనుకుంటాం. అది హ్మ్. పూర్తిగా అర్థం కాక క్లుప్తంగా లేక అంటే విపులంగా లేక, సరళంగా హ్మ్. లేక, భాష సరళంగా లేక పక్కనెట్టేస్తూ హ్మ్. ఉంటాం. హ్మ్. నాకు మనం ఈ హంసకాళికమ్మ చూసిన తర్వాత అప్పుడు అనిపించిందనమాట. మనం ఇలాగే హ్మ్. పుస్తకాలు ఉంటే మనం చదువుతామేమో, ముందుకెళ్తామేమోలే. తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానండి. నాకు ఆ అది సార్. భగవంతుడు నాకు మీ అందరి ఆదరాభిమానాలు, భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు డెఫినిట్‌గా ముందుకు వెళ్ళటానికి, నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి గురువుగారు. ఓకే. నమస్తే సార్. నమస్తే.